ఫ్రెండ్స్, గార్డెన్ లో వంటలకి స్వాగతం సుస్వాగతం. ఏంటి గార్డెన్ లో వంటలు అనుకుంటున్నారా? నేను గార్డెన్ లో వంటలు కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజే. ఫస్ట్ వీడియో. మీకు ఇందులో కొత్త కొత్త వంటకాలు డిఫరెంట్ గా చేసి చూపెడతాను. ఈ రోజు చేయబోయే వంటకం మీకు చూపెడతాను పదండి. ఫ్రెండ్స్, ఈ రోజు వంటకం ఇదిగో. బచ్చలాకు అనుకుంటున్నారా? కాదు, బచ్చలాకంతా చూడండి చిన్నగా అయిపోయింది. ఇప్పుడు ఏమొస్తాయి? అన్ని గింజలు వస్తాయి. ఈ గింజలతో ఏం చేస్తా అనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడు ఈ గింజలతో కూడా మీకు ఒక డిఫరెంట్ చేసి చూపెడతాను. గింజలన్నీ కూడా తెంపుకుందాము. మనం మామూలుగా బచ్చల చెట్టు ఇప్పుడు గింజలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా, మనము చెట్టు అంతా తీసేస్తుంటాం కదా. దాని బదులుగా ఇప్పుడు నేను మీకు ఒక వంట చేసి చూపెడతాను. చాలా సింపుల్, బాగుంటుంది. చెట్టుకి ఆకులు రాకుండా అంత గింజలు స్టార్ట్ అయినాయి కదా. మనం మామూలుగా అయితే ఈ గింజలన్నీ తెంపి పడేస్తుంటాము. ఇవన్నీ విత్తనాలై మళ్ళీ మొక్కలు వస్తుంటాయి. అది కాకుండా దీంతో డిఫరెంట్ గా వంట చేసి చూపెడతాను. అంటే ఈ బచ్చల గింజలు కూడా తింటారా అని అనుకుంటారు కదా, తింటారండి. బచ్చల గింజలు కూడా డిఫరెంట్ గా బాగుంటాయి. ఫ్రెండ్స్, చూసిండ్రా, ఇవన్నీ కూడా ఇట్లా తెంపి క్లీన్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకోవాలి. ఇవన్నీ అన్ని కడుక్కున్నాక స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇవన్నీ మంచిగా కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకోవడానికి ముందుగాల దీనిపైన ఒక గిన్నెను పెట్టుకుందాము. మట్టి గిన్నె వేడెక్కింది కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆవాల జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయినాయి కదా, ఈ బచ్చల గింజలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు తెంపుకుందాం. కొత్తిమీర తెంపుకుందాం. ఇది ఫైనల్ గా దించే ముందు వేసుకుందాము. కరివేపాకు గింజలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకొక 1 మినిట్ ఉంచుకొని ఉప్పు కారం వేసేసుకొని దించేసుకుందాం. చివరగా ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకుందాం. ఉప్పు కారం వేసేసుకున్నాం కదా, ఇక దించేసుకోవాలి. దీన్ని ఇప్పుడు దించేసుకుందాం. అయిపోయింది. ఇది టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. క్రిస్పీ క్రంచీగా ఉంది. అన్నంలో కూడా ఇలా క్రిస్పీగా ఇష్టమైన వాళ్ళకి చాలా బాగుంటుంది. నాకైతే ఇట్లా క్రిస్పీగా పంట కింద తగులుతుంటే చాలా ఇష్టము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎట్లా క్రిస్పీ సౌండ్ వస్తుందో? చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? అండ్ ఈ బచ్చల గింజలతోటి ఎలా ఉందో మీరు చేసుకొని చూసి నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. టెర్రస్ గార్డెన్ లో ఇలా వంట ఎలా అనిపించింది? నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా డిఫరెంట్ వంటకాలను చూపెడతాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.